హలో ఫ్రెండ్స్, సర్కిల్లో ఎక్సైజ్ 1 చేద్దాము. ఎక్సైజ్ 1 నుంచి 7 మార్క్స్ ఒకటి కంపల్సరీగా వస్తాయి. 2 మార్క్స్ ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒకటి చెప్తాను, రిమైనింగ్ 3 హోంవర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి చెప్తాను, రిమైనింగ్ హోంవర్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి 2 మార్క్స్ అడగవచ్చు. 7 మార్క్స్ మాత్రం కంపల్సరీ ఒకటి వస్తాయి. చూడండి మాకు సార్, ఇక్కడ రాడు డిస్కస్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెరాస్. నేను ఇంతకుముందు కండిషన్ చెప్పాను, ఇంట్రడక్షన్. 2 సర్కిల్స్ ఉంటే ఇంటర్సెక్ట్ అవుతుంది, డోంట్ టచ్ ఇంటర్సెక్ట్. C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R1, C1 into C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 కండిషన్ చెప్పారు కదా, ఆ కండిషన్ బట్టి ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం S ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y minus 12 equal to 0. 2g is equal to x coefficient minus 4. g is equal to minus 4 by 2. 2 1 ja 2 2 ja. g is equal to minus 2. 2f is equal to y coefficient minus 6. f is equal to minus 6 by 2. 2 1 ja 2 3 ja. f is equal to minus 3. c is equal to minus 12. Center c1 is equal to minus g comma minus f. c1 అంటే ఎంత minus 2 minus 3 అంటే ఈ మైనస్ కి మైనస్ ఈ మైనస్ కి మైనస్ c1 is equal to g comma f is equal to 2 comma 3. Radius r1 is equal to square root of g square plus f square minus c. r1 is equal to g square means 2 square 4 plus f square 3 square minus c value ఎంత మైనస్ మైనస్ ప్లస్ 12 ఈక్వల్ టు చూడు అంతే కదా వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ r1 is equal to 2 square 4 3 square 9 plus 12. చూడమ్మా 12 plus 4 16 plus 9 r1 is equal to root 25. r1 is equal to 5. ఫస్ట్ ఈక్వేషన్ సి వాల్యూ వచ్చింది r1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, s డాష్ is equal to x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18y plus 26 equal to 0. g dash is equal to x coefficient 2g dash 6. g dash is equal to 6 by 2. 2 1 ja 2 3. g dash is equal to 3. Next 2f dash is equal to 18. f dash is equal to 18 by 2. 2 1 ja 2 9 ja. f dash is equal to 9. Next c dash is equal to 26. c2 is equal to minus g dash comma minus f dash 3 comma 9 అంటే c2 is equal to minus 3 comma minus 9. r2 is equal to square root of g dash square plus f dash square minus c dash. r2 is equal to g dash square అంటే 3 square minus 3 square minus 9 square minus c వాల్యూ ఎంతమ్మా minus 26. చూడండి r2 is equal to 3 స్క్వేర్ అంటే 9, 8 స్క్వేర్ అంటే 81 మైనస్ 26. r2 is equal to 90 మైనస్ 26. చూడమ్మా r2 is equal to 90లో 26 ఓకే 68. r2 is equal to 68 అంటే ఏ రూట్ పోతుంది 64. 8 8 జా 64 8 r2 వచ్చింది. మనం ఇప్పుడు మనకు రిలేటివ్ పొజిషన్ అంటే ఈ సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 సర్కిల్, s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 సర్కిల్ పొజిషన్ చెప్తున్నాడు. అంటే ఇంటర్సెక్ట్ అవుతుందా, టచ్ ఈచ్ అదరా అవడం లేదంటే రిలేటివ్ పొజిషన్. ఇప్పుడు చూడండి మా ఫస్ట్ r1 ప్లస్ r2 r1 ప్లస్ r2. r1 వాల్యూ ఎంత ఉంది 5 ప్లస్ r2 వాల్యూ 8. r1 ప్లస్ r2 ఈజ్ ఈక్వల్ ఎంత 13 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలా c1 ఇంటూ c1 ఇంటూ c2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. c1 into c2 is equal to ఇక్కడ ఎక్కడ తీసుకుంటాం అంటే మనకు సెంటర్లో ఏముంది x1 is equal to 2, y1 is equal to 3. సెంటర్ 2 x2 is equal to 3 minus 3, y2 is equal to minus 9. సబ్స్టిట్యూట్ చేయమ్మా x2 minus x1 minus 3 2 minus 3 minus 2 whole square y2 minus y1 minus 9
-3 -9 -3 whole square. చూడమ్మా C1 into C2 is equal to -5 whole square -12 whole square. C1 into C2 is equal to -5 square అంటే 25, 12 square అంటే 144 అంటే C1 into C2 is equal to ఎంతమ్మా 144 25 169 root 169. C1 C2 169 అంటే 13. చూడు R1 ప్లస్ R2 ఎంత ఉంది 13 వచ్చింది. C1 C2 ఎంత 13 అంటే C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R. టూ వాల్యూస్ ఈక్వల్ అంటే అప్పుడు మనకు సర్కిల్స్ ఏమవుతుంది, టూ సర్కిల్ టచ్ ఈచ్ అదర్. ఇది మన కండిషన్. టూ సర్కిల్ టచ్ ఈచ్ అదర్. ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్. S ఈక్వల్ టు 0, S డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ మనకు టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్. అప్పుడు ద గివెన్ టూ సర్కిల్స్, ఇది C1, ఇది C2. ఇది రాసుకుంటే రాసుకొని లేకుంటే లేదు. ఇది R1 R2. టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అడుగుతాడు 2 మార్క్స్ అడుగుతాడు. 2 మార్క్స్ అడిగితే ఇది చేస్తాయి. ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకోండి ఈ మెథడ్లో. సర్కిల్ టచ్ అవుతుందా, ఇంటర్సెక్ట్ అవుతుందా, లైట్స్ ఆన్ ద వన్ సైడ్ అవుతుందా, అవి రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, ఫైన్ ద నెంబర్ ఆఫ్ పాజిబుల్ కామన్ ట్యాంజెంట్స్. అంటే ఇలానే సేమ్ పొజిషన్ ఏమంటే ఎన్ని ట్యాంజెంట్స్ రాయొచ్చండి. ద నెంబర్ ఆఫ్ పాజిబుల్ కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని రాయగలరు. సేమ్ ఇదే మెథడే. ఏమంటే ఇక్కడ నీకు టచ్ ఇస్తుంది అంటే పొజిషన్ సర్కిల్ ఒక సర్కిల్ ఇంటర్సెక్ట్ అవుతుందా, ఒక సర్కిల్ ఇంటర్సెక్ట్ కాకుండా ఉందా, ఒక సర్కిల్ టచ్ ఇచ్చేది అవుతుంది. అది కండిషన్. ఇక్కడ ఏమంటున్నాడు, టూ సర్కిల్ కు హౌ మెనీ ట్యాంజెంట్స్, ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ గీయగలవు అనేది సెకండ్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం చేస్తాను, రిమైనింగ్ చేసుకోండి. ఓకేనా, చూసుకోండి. సేమ్ ఇదే ఇట్లా R1 R2 వస్తే జస్ట్ హౌ మెనీ కామన్ ట్యాంజెంట్స్ ఒకటే. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ లో ఒకటి చెప్పాను, ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిమైనింగ్ 3 చేసుకోవాలా. సెకండ్ లో 5 ఉన్నాయి, నేను ఒకటి చెప్తాను రిమైనింగ్, ఎందుకంటే ఈజీనే కాబట్టి చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం చాలాసార్లు విన్నాను కాబట్టి. ఫస్ట్ S ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6y ప్లస్ 14 ఈక్వల్ టు 0. 2g ఈజ్ ఈక్వల్ 6, g ఈజ్ ఈక్వల్ 6/2, 2 1 జా 2 3 జా, g ఈజ్ ఈక్వల్ టు 3. 2f is equal to 6, f is equal to 6/2, 2 1 ja 2 3 ja, f is equal to 3, c is equal to 14, c1 is equal to minus g comma minus f, 3 comma 3 అంటే 3 comma 3, c1 is equal to minus 3 comma minus 3, r1 is equal to square root of g square plus f square minus c, r1 is equal to g square అంటే minus 3 square, f square అంటే minus 3 square minus c value ఎంతమ్మా 14. r1 is equal 3 square అంటే 9, 3 square అంటే 9, 14. 9 plus 9 r1 is equal to 18 minus 4. అంటే మనకి ఏమొస్తుంది, r1 is equal to 18 లో 4 పోతే root 4. root 4 అంటే r1 is equal to 2. మనకు r1 వచ్చింది, c1 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ h dash is equal to x square plus y square minus 2x minus 4y minus 4 equal to 0. 2g dash is equal to x coefficient minus 2, g dash is equal to minus 2/2, g dash is equal to minus 1, 2f dash is equal to minus 4, f dash is equal to minus 4/2, 2 1 ja 2 2 ja, f dash is equal to minus 2, c dash is equal to minus 4, c2 is equal to minus g comma minus f, g dash f dash, minus 1 minus 2, minus 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 minus, c2 is equal to g comma f, g dash f dash is equal to 1 comma 2.
R2 is equal to radius g square plus f square minus c. R2 is equal to g square means 1 square 1 plus 2 f square 2 square minus c value ఎంత minus plus 4 చూడమ్మా. R2 is equal to 1 square అంటే 1 2 square అంటే 4 plus 4 అంటే √9 అంటే R2 is equal to 3 అంటే R1 plus R2 is equal to R1 ఎంత వచ్చింది చూడు 2 R2 3 అంటే R1 plus R2 is equal to 5. ఇప్పుడు మనకి ఏం కావాలా C1 into C2 equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. C1 into C2 is equal to x1 y1 x2 y2 x1 y1 ఇక్కడ సెంటర్లో C1 సెంటర్లో అంటే -3 -3 x2 y2 సెకండ్ సెంటర్లో 1 2 x2 minus x1 1 minus plus 3 whole square y2 minus y1 2 minus plus 3 whole square. C1 into C2 is equal to 1 plus 3 into 4 whole square 5 whole square. C1 into C2 is equal to 4 square 16 4 square 16 5 square 25. C1 into C2 is equal to 41. రూట్ 41 యాక్చువల్లీ మనకు డైరెక్ట్ ఫార్ములా రూట్ లేదు కాబట్టి అప్రాక్సిమేట్లీ తీసుకుంటామమ్మా. అంటే C1 into C2 is equal to చూడమ్మా 6 square 36 7 square 49 హైయెస్ట్ ఉంది 6 square అంటే 36 నియర్లీ ఉంది కాబట్టి రూట్ 41 ఎంచుకుంటామంటే నియర్లీ 6 తీసుకోవచ్చు 6 తీసుకున్నాం 6 తీసుకుంటే ఇప్పుడు R1 plus R2 వచ్చింది 5 వచ్చింది C1 C2 వచ్చింది 6 కాబట్టి C1 C2 1 అంటే C1 into C2 greater than R1 plus R2 C1 C2 వచ్చింది 6 వచ్చింది R1 plus R2 5 ఏది గ్రేటర్ C1 C2 గ్రేటర్ కాబట్టి C1 C2 గ్రేటర్ కాబట్టి మనకు ఏమవుతుంది 2 సర్కిల్ కంప్లీట్లీ అవుట్ సైడ్ సర్కిల్. అప్పుడు డయాగ్రామ్ ఏమవుతుంది అంటే ఇలా వస్తుంది ఇది C1 ఇది C2 R1 R2. ఇప్పుడు ఏమంటున్నారు మనకు పాసిబుల్ కామన్ టాంజెంట్స్ ఎన్ని పాసిబిలిటీ కామన్ టాంజెంట్ గీయగలరు అని చెప్తున్నారు. అప్పుడు చూడు మెనిక చేస్తావు కామన్ టాంజెంట్స్ అంటే చెప్పాను 2 సర్కిల్స్ ఒకే లైన్ పైన ఉండాలి. కావాలి ఇక్కడ ఏం ఇస్తున్నాను ఇలా ఒకటాయి 1 2 సర్కిల్ మళ్ళీ ఇలా కూడా చేయొచ్చా మళ్ళీ ఇలా కూడా చేయొచ్చా అంటే నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని గీయచ్చు 4 అంతే 2 మార్క్స్ చూడు ఇంత ఈజీగా ఇంతేనే కాదు పాసిబుల్ కామన్ టాంజెంట్స్ ఎన్ని గీయ అన్నాడు 4 గీయచ్చు కాబట్టి 4 ఒకసారి నోట్ చేసుకోండి. చూడమ్మా ఈ ఎక్సైజ్లో 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సేమ్ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి ఒకసారి వినండి అమ్మా తర్వాత చెప్తా. ఫస్ట్ వినమ్మా షో దట్ ద సర్కిల్స్ x square plus y square minus 6x minus 2y plus 2 equal to 0 x square plus y square plus 2x minus 18y minus 8y plus 13 equal to 0 touch each other, find the point of contact and the equation of the common tangent at the point of contact ఉన్నాడు. ఇక్కడ మనకు 2 బాగా పదాలు ఇస్తున్నాయి ఏంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకటి కామన్ టాంజెంట్ ఒకటి. మనకి ఎన్ని సర్కిల్ ఇస్తున్నాడు 2 సర్కిల్ ఇస్తున్నాడు S is equal 0 అనే ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ ఇస్తున్నాడు S dash is equal 0 సర్కిల్ ఇస్తున్నాడు. 2 సర్కిల్స్ ఇచ్చి మనకి ఏమంటున్నాడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ టాంజెంట్ అంటున్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ టాంజెంట్ ఒకసారి ఫార్ములా చూడండి ఈక్వేషన్ x square plus y square minus 6x minus 2y plus 1 మైది ఇది 1 2 కాదు 1 ఇది ఈక్వేషన్ 1 x square plus y square minus 6x minus 2y plus 1. ఫస్ట్ చూడము మనం
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ టాంజెంట్ రెండు కనుక అసలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి, కామన్ టాంజెంట్. ఫస్ట్ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, 2 ఈక్వేషన్ ఇచ్చాడు కదా. ఫస్ట్ చూడమా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. ఈ నుంచి మనకు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలి. సెంటర్ C1 జీ కామా ఎఫ్ అనుకుంటాం. R1 రేడియస్ అనుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటావు, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్. C2 ఈజ్ ఈక్వల్ జీ డాష్ ఎఫ్ డాష్ కనుక్కుంటాం. R2 ఈజ్ ఈక్వల్ రేడియస్ కనుక్కుంటాం. ఇక్కడ R1 ప్లస్ R2 చేస్తావు, C1 ఇంటూ C2 చేస్తావు. ఈ రెండు చూస్తే ఈక్వల్ కదా కనుక్కుంటాం. వీటి వరకు కామన్ ఆల్రెడీ చేస్తాం. కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నారు, ఆర్ కామన్ టాంజెంట్. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చేద్దాం, వీటి వరకు కామన్ ఇస్తాం. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఎగ్జాంపుల్ మా, ఇప్పుడు C1 ఇంటూ C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 అనుకో. C1 C2 5 వచ్చింది, R1 R2 5 వచ్చింది. అంటే 2 వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి. 2 వాల్యూస్ ఈక్వల్ అంటే 2 సర్కిల్ టచ్ ఈచ్ అదర్. 2 సర్కిల్ టచ్ ఈచ్ అదర్. టచ్ ఈచ్ అదర్ అన్నావు అయిపోయింది. టచ్ ఈచ్ అదర్ అంటే 2 సర్కిల్ ఎట్లా ఇన్సర్ట్ అయినాయి, ఎక్స్టర్నల్లీ బయట. కానీ ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంది, ఇంటర్నల్లీ. అంటే పాయింట్ ఆఫ్ ఈ 2 సర్కిల్ కు ఈ సర్కిల్ కు పి అనే పాయింట్ ఎక్కడ ఉంది, బయట ఉంది, లోపల ఉంది. లోపల ఉంది. లోపల అనేది ఇంటర్నల్లీ. ఇంటర్నల్ అన్నప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఏంటంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకో. 2 సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ ఎక్స్టర్నల్లీ అంటే బయట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నాయి 2 సర్కిల్స్ మిడిల్ ఉంది, మధ్యలో ఉంది. కాబట్టి అప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది ఇంటర్నల్లీ. అలా కాకుండా ఇంకోటి చెప్తాము, ఈడొక సర్కిల్ ఉంది, ఈడొక సర్కిల్ ఉంది. 2 సర్కిల్స్ డు నాట్ టచ్, డు నాట్ ఇంటర్సెక్ట్. అప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏముంటుందంటే ఇది ఒక కామన్ టాంజెంట్, ఇది ఒక కామన్ టాంజెంట్. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది, పి ఎక్కడ ఉంది మా, బయట ఉంది. బయట ఉంది కాబట్టి ఎక్స్టర్నల్లీ. ఎక్స్టర్నల్ అంటే బయట అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏంది, mx2 మైనస్ nx1 బై m మైనస్ 1, my2 మైనస్ ny1 బై m మైనస్ 1. గుర్తుపెట్టుకో, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 2 సర్కిల్ ఇంటర్సెక్ట్ అయినాక పి పాయింట్ ఎక్కడ ఉంది, మిడిల్ ఉందా, బయట ఉందా. మిడిల్ ఉంటే ఇంటర్నల్లీ, బయట ఉంటే ఎక్స్టర్నల్లీ. ఇంకోటి చెప్తాను, ఇక్కడ 2 సర్కిల్ ఇంటర్నల్లీ అవుతాయి. ఇది ఒక సర్కిల్, 2 సర్కిల్ ఇంటర్నల్లే. కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకు కామన్ టాంజెంట్ ఏమన్నా 2 సర్కిల్ ట్రాన్స్కోవాలి. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుంది చూడమ్మా, పి పాయింట్. పి పాయింట్ ఎక్కడుంది, లోపల ఉందా, బయట ఉంది, బయట ఉంది. బయట ఉంది అంటే నీకు పాయింట్ ఏమవుతుంది, mx2 మైనస్ nx1 బై m మైనస్ 1, my2 మైనస్ ny1 బై m ప్లస్ 1. గుర్తుపెట్టుకోవాలా బాగా. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంతే తప్ప ఒకవేళ నువ్వు 2 సర్కిల్ ఎక్స్టర్నల్ అవుతుంది, ఎక్స్టర్నల్ తీసుకోకూడదు మా. సర్కిల్ ఇంటర్సెక్ట్ ఎక్స్టర్నల్ తీసుకోకూడదు, పాయింట్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ ఉంది. ఈ 2 సర్కిల్ ఎక్కడ ఉన్నాయి, ఎక్స్టర్నల్ అవుతున్నాయి. నువ్వు ఎక్స్టర్నల్ రాకూడదు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఈ 2 సర్కిల్ దగ్గర పాయింట్ ఎక్కడ అవుతుంది, ఇంటర్నల్ అవుతుందా, ఎక్స్టర్నల్ అవుతుందా, అది కనుక్కొని రావాలి. ఇంటర్నల్ అయితే ప్లస్, ఎక్స్టర్నల్ అయితే ఈ ఫార్ములా వచ్చేయాలి. ఇది ఇంపార్టెంట్. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోయింది. ఇంకా ఏదండి, కామన్ టాంజెంట్. కామన్ టాంజెంట్ చాలా అయితే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 0 అంతే. కామన్ టాంజెంట్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్. అంటే ఎస్ అంటే ఏంది, ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ చేస్తే అయిపోతుంది. చూడండి మా, ఒక ప్రాబ్లం చేస్తే 7 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమైనింగ్ మీరు చేసి గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్లీ పాయింట్ ఉంటే పాయింట్ అంటే ప్లస్ వస్తుంది, ఎక్స్టర్నల్ అంటే మైనస్. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేస్తాను, రిమైనింగ్ మీరు చేసుకోండి. లేదంటే నేను పీడిఎఫ్ అయినా పెట్టేస్తాను, లింక్ కింద వీడియో కింద పీడిఎఫ్ పెట్టేస్తాను, చూసుకోండి. ఎందుకంటే అన్ని చేయడానికి టైం సరిపోదు కాబట్టి ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైం అడిగాడు కాబట్టి ఈ ప్రాబ్లం చాలాసార్లు అడిగాడు. ఈ ఎగ్జామ్లో రేర్గా అడిగాడు. ఈ ప్రాబ్లం చేస్తాను, ఫస్ట్ ప్రాబ్లం చేస్తాడు. ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ రాస్తున్నాం, ఈవెంట్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమిటమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ 0. ఒక్కసారి ఈక్వేషన్ చూద్దాం, మళ్ళీ మిస్టేక్ పోతే కష్టం. ఈక్వేషన్ ఏముంది చూడండి ఒక్కసారి.
x square plus y square minus 6x minus 2y plus 1 equal 0. x square plus y square plus 2x minus 18y plus 13. ఈక్వేషన్ ఒకటే. మనకి ఏం కావాలా? 2g is equal to x coefficient అంటే minus 6. g is equal to minus 6 by 2. 2 1 ja 2 3 ja. g is equal to minus 3. Minus 3. 2f is equal to y coefficient minus 6. f is equal to minus 6 by 2. 2 1 ja 2 3 ja. Sorry ma. 2f is equal to minus 2. అప్పుడు 2f అంటే minus 2 by 2. f is equal to minus 1. x coefficient 6. y coefficient 2. c is equal to 1. సెంటర్ కావాలా? c1 is equal to minus g కామా minus f. ఇప్పుడు వస్తుంది minus 3 కామా minus 1. ఈ మైనస్ మైనస్ ఈ మైనస్. అప్పుడు c1 is equal to g కామా f is equal to 3 కామా 1. రేడియస్ r1 is equal to square root of g square plus f square minus c. r1 is equal to g square means 3 square, f square means 1 square, minus c value ఎంత ఉందమ్మా 1. square root of r1 is equal to 3 square అంటే 9, 1 square అంటే 1 minus 1, plus 1 minus 1 క్యాన్సల్. ఇంకేముంది మనకు 3 ఉంది. అంటే r1 is equal to root 9. r1 is equal to root 9 అంటే మనకి ఏమైంది? r1 is equal to 3. r1 3 వచ్చేసింది. ఓకేనా? r1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ s dash is equal to సెకండ్ ఈక్వేషన్ ఉందమ్మా x square plus y square plus 2x minus 8y plus 13 equal to 0. సెకండ్ ఈక్వేషన్ అంటే 2g dash is equal to x cosine 2, g dash is equal to 2 by 2, 2 1 ja 2 1 ja, g dash is equal to 1. 2f dash is equal to minus 8, f dash is equal to minus 8 by 2, 2 1 ja 2 4 ja, f dash is equal to minus 4. గుర్తుపెట్టుకో, g dash 1 వచ్చింది, f dash minus 4 వచ్చింది, c dash is equal to 13. మనకి c2 కావాలి. c2 is equal to minus g dash కామా minus f dash minus 1 ఇక్కడ వచ్చింది 1 కామా minus 4 minus అప్పుడు c2 is equal to g dash కామా f dash is equal to minus 1 కామా 4. c r2 is equal to square root of g dash square plus f dash square minus c dash. r2 is equal to g dash square అంటే minus 1 square plus f dash square అంటే 4 square minus c వాల్యూ ఎంత ఉందమ్మా 13. r2 is equal to 1 square అంటే 1, 4 square అంటే 16 minus 13. చూడమ్మా r2 is equal to 16 plus 17, 17 లో 13 పోయిందమ్మా. ఇప్పుడు r2 is equal to 17 తగ్గిపోతే root 4 అంటే r2 is equal to 2. చూడమ్మా r1 plus r2, r1 వచ్చింది 3, r2 ఎంత వచ్చింది 2, అంటే r1 plus r2 ఎంత వచ్చింది మనకు 5. r1 plus r2 5 వచ్చింది. ఇటుకు సరిపోయింది. ఓకేనా? ఇటుకు సరిపోయింది. మనకు ఇటుకు సరిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు? c1 c2 కావాలి. c1 c2 చూడమ్మా c1 into c2 square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. రాసుకో. ఈ x1 equal to y1, ఈ x2 equal to y2. x1 y1 ఎక్కడ తీసుకుంటావు? ఫస్ట్ ఇచ్చిన సెంటర్లో x1 y1, లేకుంటే ఇక్కడ రాసుకో. x1 is equal to 3, y1 is equal to 1. ఇక్కడ రాసుకోమ్మా. ఈ x2 is equal to minus 1, y2 is equal to 4. చూడు x2 minus x1 minus 1 3, c1 into c2 is equal to minus 1 minus 3 whole square plus y2 minus y1 4 minus 3, 4 minus 1, 4 minus 1 whole square, square root of c1 into c2 is equal to minus 4 whole square 3 whole square. c1 into c2 is equal to minus 4 అంటే 16, 3 square అంటే 9, అంటే c1 into c2 is equal to root 25. c1 into c2 root 25 అంటే 5. r1 r2 ఎంత వచ్చింది 5 వచ్చింది, c1 c2 5 వచ్చింది, రెండు ఈక్వల్ వచ్చినాయి. కాబట్టి మనకు c1 c2 ఈక్వల్ టు r1 ప్లస్ r2 అంటే 5 ఈక్వల్ టు 5. ప్లస్ సర్కిల్ ఎట్లా? టచ్ ఈచ్ అదర్, టచ్ ఈచ్ అదర్. చూడమ్మా ఎట్లా వస్తుంది టచ్? 2 సర్కిల్ ఇట్లా టచ్ అవుతాయి. c1 c2 r1 r2
టచ్ ఈచ్ అదర్. కానీ ఇక్కడ మనకు టూ సర్కిల్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. కానీ మనకి ఏమంటున్నాడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టూ సర్కిల్స్ పాయింట్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్లీ. ఇక్కడ పి ఇంటర్నల్లీ. కాబట్టి అప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమంటాం పి ఈజ్ ఈక్వల్ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. ఇది ఇంపార్టెంట్. my2 ప్లస్ ny1 బై m ప్లస్ 1. ఇది ఇంపార్టెంట్ ఉండమా. టూ సర్కిల్ టచ్ ఈచ్ అదర్ కానీ పాయింట్ ఎక్కడ అవుతుంది ఇంటర్నల్లీ. కాబట్టి ఫార్ములా అవుతుంది ఇంటర్నల్ ఫార్ములా అవుతుంది. ఒకవేళ ఇట్లా సర్కిల్స్ ఉండి ఇలా సర్కిల్స్ ఉండి ఇట్లా ఉండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బయట ఉంది అనుకో, అప్పుడు ఎక్స్టర్నల్ కాబట్టి పాయింట్ కాంటాక్ట్ ఎక్స్టర్నల్ దాని ఫార్ములా ఏముంది mx2 మైనస్ ఉంది. ఇంటర్నల్ అంటే ప్లస్ ఉంది, ఎక్స్టర్నల్ అంటే మైనస్. చూడు ఇప్పుడు నీకు ఫార్ములా ఇక్కడ వచ్చేసి ఈ ఫార్ములా వచ్చినాక నీకు ఇక్కడ వాల్యూస్ కావాలా m n. m అంటే ఏం లేదు మనకు r1:r2 తీసుకున్నాం. r1:r2. r1 అంటే తెచ్చింది మనకు 3, r2 అంటే n అంటే ఇది m1:n అవుతుంది. m ఎంత ఉంది 3, n ఎంత ఉంది 2 ఉంది. అంటే మనకి m n వచ్చేసింది. ఇప్పుడు చూడు మా లాస్ట్ ఇంకా చూడండి ఇక్కడ 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 రాసేస్తాడు, ఇక్కడ రాసేస్తాడు. మనకు ఫార్ములా వచ్చింది. ఫార్ములా వచ్చినాక ఈ x1 ఈజ్ ఈక్వల్ టు గమనించి చూడమా x1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3, y1 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు -1, y2 ఈజ్ ఈక్వల్ టు 4. ఈ x1 y1 x2 y2 ఎక్కడ తీసుకుంటున్నాను నేను, ఎక్కడ తీసుకుంటున్నా ఫస్ట్ సెంటర్ లో x1 y1, సెకండ్ సెంటర్ లో x2 y2. m:n m వాల్యూ n వాల్యూ తీసుకుంటా. r1 అంటే m1, r2 అంటే n. సబ్స్టిట్యూట్ చేసాము ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము. p ఈక్వల్ టు చూడమ్మా p ఈక్వల్ టు m అంటే ఎంత 3, x1 x2 అంటే ఎంత -1 ప్లస్ ప్లస్ n అంటే ఎంత 2, x1 అంటే ఎంత 3, m ప్లస్ 1 అంటే 3 ప్లస్ 2. నెక్స్ట్ m y2 m అంటే ఎంత 3, y2 అంటే ఎంత 4 ప్లస్ n అంటే ఎంత 2, y1 అంటే ఎంత 1, m ప్లస్ 1 3 ప్లస్ 2. చూడమా p ఈక్వల్ టు 3 ఇంటూ -1 -3, 3 2 జా 6, 3 ప్లస్ 2 5, 4 3 జా 12, 2 1 జా 2 బై 5. అంటే p ఈక్వల్ టు 6 తో 3 పోతే 3/5 14/5. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకు వచ్చి ఏమొచ్చింది 3/5 ప్లస్ 15/5. మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది మా 3/5 4/15 వచ్చింది మనకు. 3/5 సారీ అమ్మా 12 ప్లస్ 12 14/5. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చిందా మీకు p ఈజ్ ఈక్వల్ టు 3/5, 14/5 వచ్చేసింది. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. ఇంకా మనకు లాస్ట్ ఏం కావాలా కామన్ ట్యాంజెంట్. కామన్ ట్యాంజెంట్ చూడు మనకు కామన్ ట్యాంజెంట్ ఎంత చూడు నీకు లాస్ట్ ఏం చెప్పాడు కామన్ ట్యాంజెంట్ అంటే మీకు కామన్ ట్యాంజెంట్ చెప్పాను కామన్ ట్యాంజెంట్స్ అంటే ఏం చెప్పిన s మైనస్ h డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అదే చెప్పింది కామన్ ట్యాంజెంట్ s మైనస్ h డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 చెప్పిన. అంటే s మైనస్ h డాష్ అంటే s అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ రాసుకో x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 మైనస్ బ్రాకెట్ సెకండ్ ఈక్వేషన్ మా x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అని పెట్టుకోండి. నువ్వు రాసుకుంటావు రాసుకో. ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 అనుకో. చూడమ్మా ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టా అంటే ఈ బ్రాకెట్ ఎందుకు పెట్టా అంటే మనం ఈ మొత్తం మైనస్ తో మడికే చేయాలి కాబట్టి బ్రాకెట్ పెట్టినా. అంటే x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 మైనస్ x² మైనస్ y² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x ప్లస్ 8y మైనస్ 13 ఈక్వల్ టు 0. ఒకటే గుర్తుపెట్టుకోండి మనం మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాం అంటే ప్లస్ ఉంటే మైనస్ అయితే మైనస్ ఉంటే ప్లస్ అయితే అంతేనా. చూడమ్మా ఇప్పుడు
ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేముంది మా మైనస్ 6x మైనస్ 2x మైనస్ 8x మైనస్ 2y ప్లస్ 8y 8y నుంచి 2y పోతే ప్లస్ 6y 13లో 1 పోతే మైనస్ 12 ఈక్వల్ టు 0. ముందర నెగిటివ్ ఉంది, నెగిటివ్ వాల్యూ ఉండకూడదు, నెగిటివ్ వాల్యూ ఉండకూడదు, నెగిటివ్తో మళ్ళీ చేస్తే అంటే నెగిటివ్ వాల్యూ లోపల పంపి అప్పుడు ప్లస్ అవుతుంది, మైనస్ మైనస్ అవుతుంది ప్లస్. చూడమా 8x మైనస్ 6y ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఏమవుతుంది మనకు 8x మైనస్ 6y ప్లస్ 12 ఈక్వల్ 0. ఇంకా లాస్ట్ చూడండి మన ఆన్సర్ చూడమా, లాస్ట్ ఇక్కడ రాస్తాను చూడండి, లాస్ట్ ఆన్సర్ వస్తుంది కదా ఇక్కడ చూడమా. ఇక్కడ నుంచి మనము మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తాము. 2తో డివైడ్ చేస్తే 2 1 జా 2 4 జా 4x 2 1 జా 2 3 జా 3y 2 1 జా 2 6 జా 6 ఈక్వల్ టు 0. కామన్ టాంజెంట్ 4x మైనస్ 3y ప్లస్ 6 ఈక్వల్ 0. 4x మైనస్ 3y ప్లస్ 6. ఇది మనకు 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకటి చేశాను, ఇది సేమ్ చేసుకోండి. పేజ్ నెంబర్ 66 ఎగ్జాంపుల్ 3, పేజ్ నెంబర్ 67 ఎగ్జాంపుల్. టెక్స్ట్ బుక్ ప్రకారం బాబు, టెక్స్ట్ బుక్ ప్రకారము పేజ్ నెంబర్ 70లో రోమన్ 2లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 నేను చేసా, సెకండ్ మీరు చేసుకోండి. అలాగే ఇదే మెథడ్లో పేజ్ నెంబర్ 66లో ఎగ్జాంపుల్ 3, పేజ్ నెంబర్ 67లో ఎగ్జాంపుల్ 4. ఒకవేళ మీరు చేసుకోకుంటే వీడియో కింద నేను లింక్ పెడతాను, పీడిఎఫ్ మీరు చెక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ టాంజెంట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాము, ఆ ఈక్వేషన్ యొక్క జీ వాల్యూ ఎఫ్ వాల్యూ కనుక్కుంటాము, సెంటర్ C1 కనుక్కుంటాము, రేడియస్ R1 కనుక్కుంటాము. సెకండ్ ఈక్వేషన్ తీసుకొని ఎస్ డాష్ జీ డాష్ ఎఫ్ డాష్ కనుక్కుంటాము, సి డాష్ అంటే సెంటర్ C2 కనుక్కుంటాం, R2 కనుక్కుంటాం. R1 ప్లస్ R2 చేస్తే 5 వచ్చింది. అలాగే C1 C2 చేస్తే 5 వచ్చింది. రెండు ఈక్వల్ అయినాయి, రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి టచ్ ఇచ్చదు అంటాం. టచ్ ఇచ్చదు అన్నప్పుడు నీకు 2 సర్కిల్ ఎక్స్టర్నల్లీ టచ్ అవుతాయి, కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంది, ఇంటర్నల్లీ. కాబట్టి ఇంటర్నల్లీ ఫార్ములాస్ ఆఫ్ P = mx2 ప్లస్ nx1 బై m+1 my2 ప్లస్ ny1 బై m+1. ఈ m వాల్యూ n వాల్యూ ఎక్కడ తీసుకుంటావు, m వాల్యూ n వాల్యూ ఎక్కడ తీసుకుంటావు. m అంటే R1 వాల్యూ, n అంటే R2 వాల్యూ. బాగా గుర్తుపెట్టుకో, m వాల్యూ అంటే రేడియస్ R1, n1 అంటే రేడియస్ R2. m n అయిపోయింది. సరే సార్ నువ్వు R1 R2 చెప్తావు, x1 x2 y1 y2 ఎక్కడ తీసుకుంటావు. x1 y1 అనేది ఫస్ట్ సెంటర్ వస్తుంది కదా, అది x1 y1. సెకండ్ సర్కిల్ సెంటర్ C2 వస్తాయి కదా, అది x2 y2. సబ్స్టిట్యూట్ చేస్తావు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చి ఏముంది 3/5 14/14 కామన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. నెక్స్ట్ కామన్ టాంజెంట్ కావాలి. కామన్ టాంజెంట్ చెప్పాను s మైనస్ s డాష్ ఈక్వల్ 0. అంటే ఇది ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 2 అనుకో. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే కామన్ టాంజెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్. నెక్స్ట్ ఇంకా ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 4 ప్రాబ్లమ్స్ చెప్తే ఈ సర్కిల్ చాప్టర్ మొత్తం అవుతుంది. దీంట్లో మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎక్సైజ్ D నుంచి 7 మార్క్స్ ఒకటి వస్తుంది. ఈ మెథడ్ అయినా రావచ్చు, డైరెక్ట్ కామన్ టాంజెంట్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంకో 2 ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్ చెప్తే కంపల్సరీగా 7 మార్క్స్ ఒకటి వస్తాయి. కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి.